టాపిక్ ఎస్పెషలీ సో ద ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్ మనకి యూజర్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ థింగ్. సో ఈ ప్రైమరీ థింగ్లో మనము బేసిక్గా ఇన్ ద లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ అబౌట్ లైక్ యూజర్ క్రియేషన్స్ కానీ గ్రూప్ క్రియేషన్స్ కానీ సమ్ సార్ట్ ఆఫ్ ద టాపిక్స్ లైక్ బేసిక్ ఫండమెంటల్స్ గురించి విల్ లర్న్. సో యాజ్ ఎ సెడ్ ఇయర్ మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆన్ ఫ్లై, అంటే అప్పటికప్పుడు చేయమని వస్తాయి. కొన్నిసార్లు ప్రాపర్ రిక్వెస్ట్, ద రిక్వెస్ట్ ఈజ్ కమింగ్ త్రూ టికెట్ ఆర్ మెయిల్ ఆర్ త్రూ ద ఎనీ ప్రాపర్ ఛానల్ ద్వారా వస్తాయి. బట్ వాట్ ఎవర్ మే బి ద యూ రిసీవ్ ద థింగ్, ఆల్వేస్ యూ నీడ్ టు గో విత్ ఏ ప్రాపర్ అప్రూవల్ అనేది ఉండాలి. ఆన్ ఫ్లై డ్యూటీ అంటే తెలిసినోడు కదా అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అడిషన్, డిలీషన్, మోడిఫికేషన్, ఎంటైర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అ వెరీ 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 సెన్సిటివ్ టాపిక్. మనకి వన్స్ అండ్ ట్వైస్ మనకు నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆడిటింగ్. సో డోంట్ టేక్ ఎనీథింగ్ ఈజ్ అ గ్రాంటెడ్. ఎవరన్నా మనకు పర్మిషన్ ఇవ్వమన్నా, లేకపోతే ఏమన్నా మోడిఫికేషన్స్ కానీ, లేకపోతే ఏమన్నా కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఇవ్వమన్నా కూడా ఆల్వేస్ యూ నీడ్ టు గో విత్ ఏ కైండ్ ఆఫ్ అప్రూవల్స్. నథింగ్ బట్ అని కంపల్సరీ మనకు అప్రూవల్ అనేది ఉండాలి. అప్రూవల్ ఉంటేనే మనము పర్ఫామ్ అనేది చేస్తాం. సో ఇన్ ద యూజర్ మేనేజ్మెంట్లోనే దెర్ ఈస్ అ వన్ మోర్ టాపిక్ కాల్డ్ పర్మిషన్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్మిషన్స్ ఇట్ ఈస్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్మిషన్స్ వచ్చేటప్పటికి ఎస్ యూజర్స్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆ ఎన్విరాన్మెంట్లో బాగానే ఉంది. బట్ దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎనదర్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే పర్మిషన్స్. సిన్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ యూజింగ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ఫ్లిక్స్ తీసుకున్నారు, లేకపోతే మీరు ప్రైమ్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ పెయిడ్ సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్, లైక్ సింగిల్ డివైస్ కానీ, మల్టిపుల్ డివైస్ కానీ, 3 డివైసెస్ కానీ మీరు ఒక పర్మిషన్ అనేది తీసుకున్నారు. సో యు ఆర్ గోయింగ్ టు పే ద సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్. లెట్ ఇట్ బి నేను ఒక సింగిల్ డివైస్కి 150 రూపీస్ అన్నాడని నేను తీసుకున్నాను. సో యాజ్ పర్ ద సింగిల్ డివైస్ వాడు కొన్ని వే ఆఫ్ ఎగ్జిక్యూషన్సే ఇచ్చాడు. అంటే ఏంటంటే లెట్ ఇట్ బి సమ్ హాలీవుడ్ మూవీస్, సమ్ టాలీవుడ్ మూవీస్ మాత్రమే ఇచ్చాడు. అండ్ మీన్ వైల్ సింగిల్ డివైజెస్లో మాత్రమే లాగిన్ అయ్యేలా ఇచ్చాడు. దట్ కుడ్ బి ఎనీ మొబైల్ ఆర్ ఎనీ టీవీ. సో సేమ్ టైమ్ వీ కెనాట్ పర్ఫార్మ్ ద ఆపరేషన్స్ ఆఫ్ బోత్ థింగ్స్. సో దట్ ఈస్ ద ప్రైమరీ రిస్ట్రిక్షన్స్. సో మీన్స్ మీ డేటాకి సంబంధించి ఆపరేషన్స్ ఉంటాయి, డివైజెస్ కానీ కంట్రోలింగ్ ఉంటుంది, కానీ మీన్ వైల్ పర్మిషన్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. Means whenever you are trying to access the second device, immediately it will prompt you that so you don't have the any devices permission, because one of the device అనేది already existing అయి ఉంది. You don't want to be perform any kind of action on offline అని ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ పర్మిషన్స్ అనేది కూడా కైండ్ ఆఫ్ ద సేమ్ మనకు యూజర్ అడ్మినిస్ట్రేషన్లో వన్ సైడ్, లైక్ కాయిన్కి వన్ సైడ్ మనకు యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే, లైక్ అడిషన్, క్రియేషన్, డిలీషన్ ఉంటే, రెండో సైడ్ మనకు ఈ పర్మిషన్స్ అనేవి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీ అనమాట. సో ఎనీ కైండ్ ఆఫ్ డేటా మనం రిప్రజెంటేషన్ చేసినప్పుడు లైక్ యూజర్స్, గ్రూప్స్, అదర్స్ అనే 3 టైప్స్ ఆఫ్ ద కేటగిరీ ఉంటుంది. సో నిన్న నేను ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీన్స్ ప్రైమరీ యూజర్, సెకండరీ యూజర్ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ తీసుకున్నప్పుడు ఆ ఫైల్కి 2 types of the things అనేవి లిస్ట్ అవుట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, సో దిస్ ఈస్ ద డేటా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ నేను ఉన్న వర్కింగ్ ప్లేస్లో దిస్ ఈస్ ద డేటా ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్. అంటే ప్రజెంట్ ఏంటి, రూట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ బదులు అపాచీ టెస్ట్ గ్రూప్ అని ఉంది. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ అ ప్రైమరీ, దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ అ సెకండరీ. ప్రైమరీ అండ్ సెకండరీ అంటే ఏంటి? యాజ్ అ సెడ్ యూ ఎగ్జాంపుల్, let it be you are a part of Windows team, you are a part of Linux team, you are a part of some middleware team. సో మీరు ఏ టీంలో ప్రైమరీ ఉన్నారో ఆ టీంలో యూ విల్ బీ హ్యావింగ్ ద మోస్ట్ ఆఫ్ ద యాక్సెస్ యాజ్ పర్ ద మీ జాబ్స్ రోల్స్ ప్రకారం ఉంటాయి. లెట్ ఇట్ బీ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్. సో లైనక్స్ టీమ్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్లు ఏమున్నాయో అవన్నీ కూడా నాకు వచ్చాయి. ఎవ్రీథింగ్ వెల్ అనుకో. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద నౌ ఇట్స్ అ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ దట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్ బేసిక్గా ఏంటి, ఏదన్నా ఒక సర్వర్ స్టేటస్ కానీ, లేదంటే ఏదైనా ఒక సర్వర్ హంగ్ అయినప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా నిన్ను కొన్ని వేరేవి కూడా యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ VMware ఎన్విరాన్మెంట్ అంటే
present ఈ VMware environment. Let it be this is a one of the server. ఈ పర్టికులర్ సర్వర్ ఐ గాట్ సమ్ టికెట్ స్టేటింగ్ దట్ సర్వర్ అనేది పింగ్ అవ్వట్లేదు లేకపోతే డౌన్ ఉంది అని వచ్చింది. ఓకే, సో ఇమీడియట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ టికెట్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద వ్యాలిడేషన్ ఆన్ కన్సోల్. కన్సోల్ అనేది ఏంటి, లేక దిస్ VMwareని మనము కన్సోల్ అంటాము. సో హోప్ కన్సోల్ అంటే ఏంటి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నథింగ్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ VMware అయితే VMware, AWS అయితే AWS కన్సోల్, అజూర్ కన్సోల్ అయితే అజూర్ కన్సోల్. సో దట్ ఈస్ వాట్ ద టర్మినాలజీ కాల్డ్ కన్సోల్ అంటారు. సో ఇప్పుడు నాకేంటి అల్టిమేట్గా నేను దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ యాక్సెస్ టు మై ఎన్విరాన్మెంట్. అంటే ఈ VMware ఎన్విరాన్మెంట్కి నేను యాక్సెస్ ఉండాలి. కానీ ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద VMware టీమ్ బికాస్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ టీమ్. ఐఎమ్ ద నాట్ అ పార్ట్ ఆఫ్ ద VMware టీమ్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ హియర్, నథింగ్ బట్ సెకండరీ యాక్సెస్. సో సెకండరీ యాక్సెస్ అంటే ఏంటి, సో యూ విల్ బీ హ్యావింగ్ ద బేస్డ్ ఆన్ ద నీడ్. అది ఒక పర్పస్ కోసం ఉంటుంది. అంటే ఎలాగంటే, సో మీరు ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ నీడ్ ప్రకారము ఒక 6 నెలలో, ఒక సంవత్సరమో, లేకపోతే ప్రాజెక్ట్ ఒక 5 years మీకు ఈ యాక్సెస్ అనేది అవసరం. సో లెట్ ఇట్ బి ఆఫ్టర్ 5 years, లేకపోతే 1 year తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్కి మారారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, దిస్ ప్రాసెస్ అంటే మీకు ఏ యాక్సెస్ ఉందో అది ఆటోమేటిక్గా రివోక్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఎలాగంటే ప్రాసెస్ ప్రకారము మనకి ప్రైమరీ సెకండరీ అనేది ఉంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ దెర్ ఈస్ వన్ మోర్ కేటగిరీ ఈజ్ కాల్డ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైనక్స్ గ్రూప్ అయినా కూడా ఐ విల్ బి హ్యావ్ ద 7 పర్మిషన్. 7 అంటే ఏంటి, 4 + 2 + 1 రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. దాన్నే మనకు 7 నథింగ్ బట్ 7 అనే కింద క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్స్ నేను ఒక ఫైల్ని రీడ్ చేయగలను, ఒక ఫైల్ని రైట్ చేయగలను, ఒక ఫైల్ని ఎగ్జిక్యూట్ కూడా చేయగలను. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రైమరీ థింగ్. సో దీనిలో ఇంకోటి ఏంటి, సో దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఈజ్ కాల్డ్ గ్రూప్. సో బేసికలీ నేను లైనక్స్ గ్రూప్ అయినా మా గ్రూప్ వాళ్ళకి మాత్రము 6 పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. 6 అంటే ఏంటి, రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ వీఆర్ కాలింగ్ యాజ్ 6. అంటే మా గ్రూప్లో మీన్స్ మా పర్టికులర్ లైనక్స్ టీంలో ఐ ఆమ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ హ్యావ్ ద యాక్సెస్ ఫర్ ఎగ్జిక్యూటబుల్. ఈ రకంగా లాట్ ఆఫ్ ద కేసెస్ ఉంటాయి. ఎందుకంటే రీజన్ మేబీ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, లేకపోతే సపరేట్ ప్రివిలేజెస్ ఉండొచ్చు ఒక ప్రోగ్రామ్ కానీ, లేకపోతే ఒక యాక్టివిటీకి కానీ. అలా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి ఇస్తారు. సో అదర్స్ ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ థింగ్. లెట్ ఇట్ బి దెర్ ఈజ్ వన్ VMware టీమ్ ఉంది, లేకపోతే ఒక అప్లికేషన్ టీమ్ ఉంది. ఓకే, సో ఈ అప్లికేషన్ టీమ్ అనేది ఏం చేస్తుంది, ఓకే ఆటోమేటికలీ సో దిస్ టీమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్. వాళ్ళకు కూడా 7 పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. 7 ఈజ్ నథింగ్ బట్ రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్ అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రైమ్స్. సో మనకు రియల్ టైంలో ఏ రకంగా వస్తాయి అంటే, వెన్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ టీమ్స్ ఆర్ ప్రాజెక్ట్ టీమ్స్తో మీరు డీల్ చేస్తున్నప్పుడు యూజువలీ ద టీమ్ విల్ బీ కమ్ అప్ విత్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో సర్వర్ టీమ్ నాకు ఈ పర్టికులర్ థింగ్ కావాలి, ఇది కావాలి, ఈ పర్మిషన్స్ కావాలి, లైక్ 755, 765 ఆర్ 700 ఆర్ 645 ఆర్ వాట్ ఎవర్ మేబీ 400. ఈ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ పర్మిషన్స్ ఏ నాకు కావాలి అన్న రిక్వెస్ట్తో పీపుల్ అనేవాళ్ళు వస్తారు. సో దట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద నావిగేషన్ ఆఫ్ ద థింగ్స్. సో మనం ఏం చేస్తాము, వీఆర్ యూజింగ్ ద సమ్ ఆఫ్ ద కమాండ్ కాల్ chmod. For example, let me I'm creating the one file like a batch5 అనేది ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ls space -l batch5 అనేది లిస్ట్ అవుట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ batch5 ఈజ్ ద పర్టికులర్ ఫైల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఐ క్రియేటెడ్ రైట్ నౌ. సో
యూజర్ వచ్చి ఏం చెప్పాడు, ఈ పర్టికులర్ బ్యాచ్ ఫైల్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ స్క్రిప్ట్ కానీ లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో యూజర్ వచ్చి ఏం చెప్పాడు, హీ వాంట్ టు గివ్ ద పర్మిషన్స్ ఫార్ లెట్ ఇట్ బి 7, నథింగ్ బట్ లెట్ ఇట్ బి 767 ఇద్దాము. 767 స్పేస్ ద ఫైల్ నేమ్. సో దీన్ని ఎలా వ్యాలిడేషన్ చేస్తాము, బ్యాచ్. సో మీరు దీన్నే మనము ఆర్టిఫాక్ట్స్ అంటాము, లేకపోతే పర్టికులర్గా ఈ సర్వర్ డీటెయిల్స్, ఈ పర్టికులర్ ప్రూఫ్ని మనము యూజర్కి షేర్ చేస్తాం. మీన్స్ మీరు అడిగినట్టు అంతకుముందు ఉన్న ఫైల్కి ఇప్పటికి ఓకే, సో ఐ గివెన్ అ ప్రివిలేజెస్, నేను ప్రివిలేజెస్ ఇచ్చాను అని చెప్పి ఈ రకంగా ప్రూఫ్ అనేది మనం షేర్ చేస్తాం. So this is the way how you are going to use the chmod. Chmod is the command indication of changing of mode, nothing but mode operation ni change cheyadaniki chmod ane command ni manamu use chestamu. So ade rakangane for example we are using the one more command, nothing but there is a two commands అనేవి specific గా ఉన్నాయి మనకు, nothing but setfacl getfacl. సో మనకి యాక్సెస్ మేనేజ్మెంట్లో దెర్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ యాక్సెస్ కంట్రోల్ లిమిట్. యాక్సెస్ కంట్రోల్ లిమిట్ అంటారు. యాక్సెస్ కంట్రోల్ లిమిట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ నీడ్. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం సిహెచ్ మోడ్లో చేసినప్పుడు ఏం చేస్తున్నాము, ఎంటైర్ గ్రూప్కి ఇచ్చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఎవరెవరు యూజర్స్ ఉన్నారో అంత యూజర్కి 7 ఇస్తున్నాను, ఎంటైర్ గ్రూప్లో 6 మంది 6 పర్మిషన్ ఇస్తున్నాను, అదర్స్ అందరికి 7 ఇస్తున్నాను. ఇప్పుడు ఒక రకంగా ఇంకో రకంగా మనం ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వీకెండ్ ఐ హ్యావ్ ఎ వన్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఆర్ ఒక చేంజ్ ఉంది. సో ఈ చేంజ్ ప్రకారము ప్రతి టీంలో ఒక 2 మెంబర్స్ను లేకపోతే 1 మెంబర్స్ను లూప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ టీం నుంచి ఒక పర్సన్, ఓకే లెట్ ఇట్ బి విండోస్ టీం కానీ లేకపోతే విఎంవేర్ టీం నుంచి ఒక పర్సన్ ఈ రకంగా లూప్ చేశారు. సో నౌ ద రిక్వైర్మెంట్ ఈజ్ దట్ ఈ పర్టికులర్ పర్సన్, సో మామూలుగా అయితే లెట్ ఇట్ బి 7 పర్మిషన్స్ లేకపోతే ఈ రకంగా ఉన్నాయనుకోండి, కానీ ఈ ఒక్క యూజర్కి మాత్రము మేబీ ఎక్స్ట్రా ప్రివిలేజెస్ కానీ ఎక్స్ట్రా పర్మిషన్స్ కానీ ఎక్స్ట్రా ప్రివిలేజెస్ కానీ ఎక్స్ట్రా యాక్సెస్ కానీ ఉండాలి అని ఒక స్పెసిఫిక్ థింగ్ వచ్చింది. అంటే ఆల్రెడీ 30 మంది టీంలో ఉన్నారు, నాకు ఆ 30 మందిలో ఒక 1-2 మెంబర్స్ అనే వాళ్ళు మైగ్రేషన్కి వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే సెపరేట్ పర్మిషన్స్ సెపరేట్ ప్రివిలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్లాస్లో టీమ్ లీడర్ ఉంటాడు, లైక్ దట్. సో నార్మల్ స్టూడెంట్స్కి టీమ్ లీడర్కి డిఫరెన్స్ ఏంటి, నార్మల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు దే ఆర్ కామన్ ఫర్ ఎవ్రీ వన్, బట్ కమింగ్ టు ద టీమ్ లీడ్ హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నార్మల్ టీమ్ మెంబరే, కానీ హీ విల్ బీ హ్యావ్ ద సమ్ ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉంటాయి, తనకి ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని మనం ఏ రకంగా ఇవ్వగలము అంటే లైక్ సెట్ఎఫ్ఏసిఎల్ గెట్ఎఫ్ఏసిఎల్. సో సిహెచ్ మోడ్లో ఇవ్వలేమా అంటే సిహెచ్ మోడ్ ఈజ్ ద రిఫ్లికేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. అంటే క్లాస్లో 30 మంది ఉన్నారంటే 30 మందికి రీడ్ యాక్సెస్, 30 మందికి రైట్ యాక్సెస్, 30 మందికి ఎగ్జిక్యూటిబుల్ యాక్సెస్ ఈ రకంగా ఇస్తాము. కానీ ఈ పద్ధతిలో ఏం చేస్తాము, యాక్సెస్ కంట్రోల్ లిమిట్స్లో 30 మందిలో ఒకరికి మాత్రమే యాక్సెస్ ఇస్తాం. ఇంకో రకంగా ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క మెంబరు ఒక పెద్ద ఎస్కలేషన్ చేశాడు, అంటే లాస్ట్ వీక్ తనకు తెలుసో తెలియకో ఒక సర్వర్ని రీబూట్ చేశాడు. సో క్లయింట్ ఏం చెప్పాడు, సో ఎంటైర్ టీంలో అంటే 30 మంది ఉంటే ఎంటైర్ టీంలో ఆ పర్సన్కి మాత్రమే ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ తీసేయమన్నాడు. కానీ మామూలుగా అయితే ఆ గ్రూప్లో అందరికీ ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ అందరి యూజర్కి ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ ఉన్నాయి, అందరికీ అలాగే ఉంచండి, కానీ ఈ ఒక్క పర్సన్కి మాత్రము ఓకే పర్మిషన్స్ అనేది రిమూవ్ చేసేయండి అంటాడు. సో దట్ ఈస్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ద థింగ్. అలాగే ఒక స్పెసిఫిక్ కేసెస్ ఉన్నప్పుడు యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెకానిజం ఈజ్ కాల్డ్ సెట్ఎఫ్ఏసిఎల్ గెట్ఎఫ్ఏసిఎల్. అర్థమైందా మీకు? హోప్ ఇట్స్ క్లియర్. ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఉబర్ అనేది ఒక డైరెక్టరీ ఉంది, గెట్ఎఫ్ఏసిఎల్ ఉబర్. సో ఇక్కడ మనకు
ఊబర్ కాకుండా ఇంకా ఏదైనా వేరే డైరెక్టరీ తీసుకుందాము. మెయిల్ డిఏఆర్, గెట్ఎఫ్ఏసిఎల్ అనేది మనకు ఏ పర్మిషన్స్ ఉన్నాయి చెప్పడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెథడాలజీ. ఓకే, సో లెట్ ఇట్ బి ఐఎమ్ క్రియేటింగ్ ద వన్ డైరెక్టరీ. సో ఐ డోంట్ వాంట్ టు బి మేకింగ్ ద ఓల్డ్ ఫార్మాట్. బ్యాచ్ 6, బ్యాచ్ 5 అనేది ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. సిడి బ్యాచ్ 5లో సమ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాను. 1 2 4 5 7. సో సమ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాను ఈ పర్టికులర్ డైరెక్టరీలో. సో లెట్ మీ కమ్ బ్యాక్ వన్స్. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎల్ఎల్ లిస్ట్ అవుట్ ఎల్ఎల్. సో ఇక్కడ మనము వాట్ ఈస్ దట్ బ్యాచ్ 5. ఓకే, సో ఎల్ఎస్ స్పేస్ హైఫిన్ బ్యాచ్ 5 అనేది ఇచ్చాను. సో ఈ బ్యాచ్ 5కి సంబంధించి డేటా అనేది ఉంది. సిన్స్ ఇట్ ఈస్ అ డైరెక్టరీ ఐ కెన్ మేక్ ఎ యూజ్ ఆఫ్ టీ కూడా. సో దీనికి రూట్ అండ్ రూట్ ప్రివిలేజెస్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ద ప్రివిలేజెస్. సో గెట్ఎఫ్ఏసిఎల్ స్పేస్ బ్యాచ్ 5 అనేది ఇచ్చేసాను. సో ఇక్కడ చూస్తే యాక్సెస్ కంట్రోల్ లిమిట్లో మనకి ఫైల్ నేమ్ వచ్చి బ్యాచ్ 5, దీనికి ఓనర్ ఎవరు, రూట్, ఇదే కదా ఓనరు. గ్రూప్ కూడా ఎవరు, రూట్. అంటే అన్నిటికీ కూడా దీనికి రూటే ఓనర్. ఓకే, దాని ప్రకారం వదిలేదు. సెకండరీ థింగ్ ఏంటి, అందరి యూజర్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయి. రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ అంటే ఏంటి, సో రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ అంటే 7. అందరి యూజర్కి 7 పర్మిషన్స్ బై డిఫాల్ట్ ఉన్నాయి. గ్రూప్స్కి ఏమున్నాయి, రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ అంటే ఏంటి, 4+1 5 అనేది ఉంది. ఓకే, సో ద సెకండ్ థింగ్ ఇస్ దట్ అదర్స్కి కూడా ఏమైంది, 4+1 రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ 5 అనేది ఉంది. మీన్స్ ఇట్ ఈస్ అ 755 పర్మిషన్స్తో ఉంది. ప్రజెంట్ ఈ పర్టికులర్ ఫైల్ అనేది 755 పర్మిషన్స్తో ఉంది. దాన్నే మనం ఇక్కడ కూడా మనం అదే రకంగానే చూడొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక రిక్వైర్మెంట్కి వద్దాం. లెట్ ఇట్ బి ఒక యూజర్ ఉన్నాడు, లెట్ ఇట్ బి test3 అనే ఒక యూజర్ ఉన్నాడు. సో ఇందాక మనం చెప్పినట్టు ఒక మైగ్రేషన్ టీంలో ఈ పర్టికులర్ test3 అనే పర్సన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ టీమ్. సో ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే this person will be having the supporting into the environment. సో దీనిలో సపోర్ట్ చేస్తున్నాడు. సో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ పర్సన్కి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకు రీడ్ అండ్ రైట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. లెట్ ఇట్ బి ఈ పర్సన్ ఏం చేశాడు, లాస్ట్ వీక్ తెలుసో తెలియకో ఒక సర్వర్ని రీబూట్ చేశాడు. అతనికి పెద్ద ఎస్కలేషన్ వచ్చింది. క్లయింట్ ఏం చెప్పాడు, అందరికీ రీడు రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయి, బాగానే ఉంది. ఓకే, కానీ ఈ పర్టికులర్ పర్సన్కి మాత్రము అన్ని పర్మిషన్స్ ఇవ్వకండి, ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వండి అని చెప్పాడు. ఈ పర్టికులర్ స్ట్రాటజీ మనము సిహెచ్ మోడ్లో ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ యూజర్ మెథడాలజీలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సిహెచ్ మోడ్ అనేది ఏం చేస్తుంది, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్, అంతా 30 మందికి. సో మనము దాన్ని చేసినప్పుడు వీఆర్ యూజింగ్ ద కాల్ setFACL అనే కమాండ్ని వాడతాం. సో ది setFACL అనే కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ setFACL అనే కమాండ్ అనేది మనకి బేసిక్గా ఆ పర్టికులర్ గ్రూప్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ సో యూజర్కి మనకు కావాల్సిన పర్మిషన్స్ ఏ పర్మిషన్స్ ఇవ్వాలా అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐఎమ్ యూజింగ్ ద కమాండ్ setFACL. సో మీకు యాక్సెస్ కంట్రోల్ లిమిట్ అనే ఒక పర్టికులర్ ఇది వచ్చినప్పుడు మేక్ షూర్ దట్ యాక్సెస్ కంట్రోల్ లిమిట్లో వాడే కమాండ్స్ ఏవి అంటే వీఆర్ యూజింగ్ ద 2 commands. One is the getFACL, one is the setFACL. getFACL is primarily using for the collecting the information. setFACL is primarily using for the providing the
privileges or to modify the privileges, we are using the command called setfacl hyphen m అంటే modification, let it be a user test3. ఓకే, సో ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ కమాండ్, పర్టికులర్ యూజర్కి మనం మాడిఫై చేస్తున్నాము. సో ఓకే, హైఫెన్ ఎం. సరే, ఇక్కడ యూజర్ కాబట్టి యూ అనేది వాడతాము. ఇఫ్ ఇట్స్ అ గ్రూప్ మీన్స్ జీ అనేది వాడతాము. అదర్స్ అయితే ఓ అనేది వాడతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ కాబట్టి యూజర్ వాడుతున్నాను. సో test3 ప్రజెంట్ ఇతనికి ఏమి ఇస్తున్నాను, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తున్నాను. ఫర్ విచ్ వన్, ప్రైమర్లీ వీఆర్ లుకింగ్ ఫర్ బ్యాచ్ 5 అనే దానికి మనం ఇస్తున్నాం. సో ఐ డన్ ద మోడిఫికేషన్. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారమే దీన్ని వ్యాలిడేషన్ చేయాలంటే ఎలాగా, getfacl అనే ఒక కమాండ్ని. ఓకే, ఇక్కడ చూసినప్పుడు యూజర్స్కి ప్రైమరీగా రీడ్ యాక్సెస్ అంటే ఈ యూజర్కి, మీరు పైన చూసారా యూజర్స్ అనే దానిలో రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ వచ్చింది. బట్ కమింగ్ టు హియర్, దిస్ యూజర్ విల్ బి హ్యావింగ్ ద ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉన్నది. అర్థమైందా? హోప్ ఇట్ క్లియర్. లెట్ ఇట్ బి మోడిఫై చేస్తాను, రీడ్తో పాటు రీడ్ తీసేసి లెట్ ఇట్ బి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇచ్చామనుకో. సో ఏమైంది, అతనికి రీడ్ యాక్సెస్ కాదు ఎగ్జిక్యూటబుల్ యాక్సెస్ అనేది వచ్చింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. సో ఇదే రకంగానే సార్ గ్రూప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర cat/etc గ్రూప్స్ అనే ఒక కమాండ్ కొడితే ఇక్కడ మనకు టెస్ట్ గ్రూప్ 1. ఓకే, సో వీఆర్ హ్యావింగ్ హియర్ టెస్ట్ గ్రూప్ 1 అనేది ఒకటి ఉంది. ఓకే, సో getfacl బ్యాచ్ అనేది చెక్ చేసినప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ గ్రూప్స్కి ఏముంది, రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఉంది. సో రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి, ఈ పర్టికులర్ గ్రూప్ లేకపోతే ఈ పర్టికులర్ టీమ్ అనేవాళ్ళు మనకు ప్రైమరీగా మన ఆపరేషన్స్లో పనిచేస్తారు. సో అందుకోసమని ఈ పర్టికులర్ యూజర్స్కి మాత్రము వీఆర్ గివింగ్ ద సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ ప్రివిలేజెస్ అనేవి ఇస్తారు. అంటే ఏంటి, సో గ్రూప్ కాబట్టి మనం ఏమి ఇవ్వాలి, ఇక్కడ జీ అనేది ఇవ్వాలి. సో మామూలుగా తనకి వాళ్ళకి ఏ యాక్సెస్ ఉంది, లెట్ ఇట్ బి దే హ్యావింగ్ యాక్సెస్ ఆఫ్ రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్. కానీ ఈ పర్టికులర్ గ్రూప్కి మాత్రము దే హ్యావ్ రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇచ్చాను. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, జస్ట్ గో విత్ getfacl. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లాస్లో 30 మంది ఉన్నారు. సో ఈ 30 మందికి బై డిఫాల్ట్ ఈ 30 మందిని ఒక గ్రూప్ అనుకుంటే మనము లెట్ ఇట్ బి దట్ పర్టికులర్ 30 మంది కూడా హీజ్ అ పార్ట్ ఆఫ్ సమ్ గ్రూప్, లెట్ ఇట్ బి సమ్ BSc కంప్యూటర్స్ అనుకోండి. ఓకే, సో ఎంటైర్ గ్రూప్కి ఓకే దే విల్ బీ హ్యావింగ్ రీడ్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 30 మందిలో లెట్ ఇట్ బి సమ్ ఎగ్జామ్ పెట్టాము. ఆ ఎగ్జామ్లో దిస్ పర్టికులర్ సెట్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ ఓకే దే వెల్ పర్ఫార్మ్డ్. సో వాళ్ళకి మాత్రము ఆ 1 year లేకపోతే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఆఫ్ ద టైము వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తాము. అంటే వాళ్ళు పొద్దున్నే 9 బదులు 12కి రావచ్చు, ఈ రకంగా ఉందనుకోండి. సో మీన్స్ అది ఎవరికి, హూ విల్ బి ద పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. సో దీనికి మనం ఏం చేస్తాము, నిన్న మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఆ యూజరు హీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ అయి ఉండాలి. అర్థమైందా మీకు? ఈ యూజరు కంపల్సరీ ఈ పార్ట్ ఆఫ్ గ్రూప్లో ఉండాలి, అంటే ఈ పార్ట్ ఆఫ్ ఈ గ్రూప్లో ఉండాలి. ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది వస్తుంది. మీకు అర్థమైందా? అప్పుడు దాన్ని మాడిఫై చేయాలంటే మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ విత్ యూజర్ మోడ్ కమాండ్. ఇప్పుడు మీకు రియల్ టైంలో ఐడియా వచ్చిందా? ఓకే, అంటే 30 మందిలో ఆ 5 members లేకపోతే 1 member ఎవరన్నా కానీ ఆ గ్రూప్లో ఉన్న ప్రతి యూజరు దే విల్ బి హ్యావింగ్ ద రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్. ఓకే, సో ఈ రకంగా మనము setfacl getfacl అనేది ప్రైమరీగా మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ప్రివిలేజెస్, సో లెట్ ఇట్ బి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇచ్చాను.
ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఓన్లీ వాళ్ళకి రీడ్ యాక్సెస్ వస్తుంది. జస్ట్ ఈ రకంగా ఆలోచించండి. ఆ పర్టికులర్ గ్రూప్లో ఒక సెట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, దే డిడ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్. సో ఆటోమేటిక్గా ఏం చేసాము, వాళ్ళందరికీ మాత్రము రీడ్ యాక్సెస్ ఇచ్చేసాం. అంటే వాళ్ళకి నార్మల్గా అయితే రీడ్ అండ్ ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ ఉండాలి, కానీ వాళ్ళకి మాత్రము రీడ్ యాక్సెస్ మాత్రమే వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు నావిగేట్ ఇన్ టు ద సిచ్యువేషన్. హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో సార్. No, sir. మీకు రియల్ టైమ్ ఇష్యూ అనేది అర్థమైందా? దట్ ఈస్ వాట్ టైమ్ లుకింగ్ ఫర్. రియల్ టైంలో మనకి ఇష్యూ వస్తే ఎలా చేస్తాం, చెప్పండి సతీష్ గారు. లేదు, అర్థమైంది సార్. ఓకే, సో మన రియల్ టైంలో కూడా ఏమవుతుంది, మనకి మిడిల్ వేర్ టీం వాళ్ళ అప్లికేషన్ టీం వాళ్ళు వచ్చినప్పుడు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ ఐ నీడ్ దిస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ అంటే నాకేంటంటే నాకు అంత గ్రూప్కి అవసరం లేదండి, ఒక సెట్ ఆఫ్ యూజర్కి మాత్రమే, సెట్ ఆఫ్ గ్రూప్కి మాత్రమే నాకు ఈ ప్రివిలేజెస్ కావాలి అని వస్తారు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా మీ అప్లికేషన్ టీం వాళ్ళు కానీ ఇలా వచ్చినప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఇన్ టు ద రష్ మోడ్. ఓకే, ఎలాగంటే ఏదో అంబులెన్స్ ఎక్కి వచ్చినట్టు వస్తారు అన్నమాట. మీన్స్ దే ఆర్ నాట్ గివింగ్ ద ఎనీ ప్రివిలేజ్ టైం. ఓకే, చేసేయండి మాకు ఎంతో ప్రొడక్షన్ లాస్ ఉంది, అది ఇది ఇది అంటారు. మీన్స్ దే ఆర్ నాట్ కమ్ అప్ విత్ ఏ ప్రాపర్ ప్లాన్ మెకానిజం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరిగే ఇష్యూ ఇది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఇష్యూలు వస్తాయి, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ జరిగినప్పుడు వచ్చే ఇష్యూలే ఇవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తున్నారు, ఒక అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తున్నారు, లెట్ ఇట్ బి ఒక ఓఎస్ ఏదో డిప్లాయ్ చేస్తున్నారు, లేకపోతే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నారు. చేసేటప్పుడు ఏమైంది, ఒక సాటర్డే రోజు సండే రోజు ఆ రోజు మీకు ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో ఏమైంది, ఈ పర్టికులర్ గ్రూపుకో, ఈ పర్టికులర్ యూజర్కో, లేకపోతే ఆ పర్టికులర్ ఫైల్కో పర్మిషన్ లేదని వచ్చింది. పోనీ అది ఫిక్స్ చేసుకోగలరా అంటే యు ఆర్ నాట్ హ్యావ్ ద రూట్ ప్రివిలేజెస్. మనకి రూట్ ప్రివిలేజెస్ అనేవి లేవు. సిన్స్ యూ డోంట్ హ్యావ్ ద రూట్ ప్రివిలేజెస్ యూ కెనాట్ డూ ఇట్ ఎనీథింగ్. అందుకోసమనే మన దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ఊరికే రారు, సిన్స్ వీఆర్ హ్యావింగ్ ద రూట్ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి. యూజర్లోనే కొంతమందికి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఇస్తాం. సో మనం సేఫర్ సైడ్ ఏం చేస్తాము, వాళ్ళ టీంలోనే లెట్ ఇట్ బి ఒక సీనియర్ ఉన్నాడు, ఓకే, లేకపోతే వాళ్ళ టీం లీడ్ ఉన్నాడు, అలాంటి వాళ్ళకి మనము సుడో ప్రివిలేజెస్ అనేవి ఇస్తాను. వీఆర్ కాలింగ్ యాజ్ సుడో ప్రివిలేజెస్ అని ఇస్తాం. అంటే ప్రతిసారి మా ఇంటి దగ్గరకు వచ్చి బెల్లు కొట్టకండి, ఓకే మీకే పర్మిషన్ ఇచ్చాను కానీ సేఫ్గా చేసుకోండి, కానీ ఏదైనా తప్పు జరిగిందంటే మీ పర్మిషన్స్ మేము తీసేస్తాము అని చెప్తాము. దాన్ని వీఆర్ మానిటరింగ్. వాళ్ళ లాగ్స్ అన్నీ కూడా మానిటరింగ్ అనేది చేస్తుంటాం. ఈ మానిటరింగ్ చేయడానికి వాట్ ఈస్ ద స్టాండర్డ్ లొకేషన్ అంటే ఈ పర్టికులర్ CD/var లాగ్లో మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ లోడ్ అయిపోతుంది. ఓకే, ప్రతి దానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఆడిట్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఏ టైంలో లాగిన్ అయ్యారు, ఎవరు లాగిన్ అయ్యారు, ఏం చేశారు, ఎప్పుడు లాగిన్ అయ్యారు, లాగిన్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మనకు. సో వీ కెనాట్ స్కిప్ ఫ్రమ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి అంత ఈజీగా తప్పించుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అయిన ప్రతి ఒక్క అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు VMwareలో ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఓకే, అండ్ లాస్ట్ లాగ్స్లో ఎప్పుడు లాగిన్ అయ్యారు, బూటింగ్ ప్రాసెస్లో ఎప్పుడు లాగిన్ అయ్యారు, మీరు ఏ లాగ్స్ వచ్చాయి, మెయిల్ లాగ్స్లో అన్నీ కూడా ఇవి ఉంటాయి. ఇవే కాకుండా అండ్ మీరు ఏమైనా స్పెసిఫిక్ అప్లికేషన్ అయితే ఆ స్పెసిఫిక్ అప్లికేషన్స్ కూడా మనకి ఇక్కడ నోట్ డౌన్ అవుతాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీకు వన్ ఆఫ్ ద కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇష్యూ వచ్చింది, లెట్ ఇట్ బి యూ గాట్ సమ్ ఇష్యూ స్టేటింగ్ దట్ LS ఆఫ్ ఓకే ఒక 22 పోర్ట్ నంబర్ రన్ అవ్వట్లేదు, లేకపోతే ఏదన్నా ఒక అప్లికేషన్ ఇష్యూ వచ్చింది. సో వాట్ ఈస్ ద వే ఆఫ్ మెథడాలజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్వర్ అనేది ఏదైనా బూట్ అయినప్పుడు, లేకపోతే సర్వర్ సడన్గా రీబూట్ అయింది, సో వాళ్ళు అడిగేది ఏమడుగుతారు, ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు. సో దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద కమాండ్స్ అండ్ ఆల్. కమాండ్స్ కోసం కాదు వాళ్ళు చూస్తున్నది, దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్ మెకానిజం. అంటే నేను ఫస్ట్ చెక్ చేస్తాను, పింగ్ చెక్ చేస్తాను, IP చెక్ చేస్తాను, SSH చెక్ చేస్తాను, అంతా చెక్ చేస్తాను, అంతా బాగుందా లేదా. సో చెక్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ద లాగ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జరిగితే ఐ విల్ బి యూజింగ్ ఈ లాగ్స్ అనేవి చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అనేది ఈ పర్టికులర్ టైంలో రీబూట్ అయింది అనుకో. ఓకే, యూ కెన్ సీ దట్ ఈ పర్టికులర్ టైంలో రీబూట్ అయింది. మేబీ డ్యూ టు ది సమ్ ఎర్రర్ ఉండొచ్చు. లేదు అనుకుంటే మీ ఫైల్ సిస్టమ్ ఫుల్లీ ఆక్యుపైడ్ కూడా ఉండొచ్చు. లేకపోతే సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి, మీకు ఏదో వార్నింగ్ వచ్చింది, ఏదో ఫెయిల్డ్ అని. ఇలాగ పర్టికులర్ ఫెయిల్డ్ కానీ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో ఆన్సర్ టు ద ఇంటర్వ్యూర్ ఏం చెప్తారు? యాజ్ పర్ ద జనరల్ ప్రాసెస్ ఐఎమ్ గోయింగ్ టు పింగ్ ద సర్వర్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ నెట్ ద థింగ్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద వ్యాలిడేషన్ ఫ్రమ్ ద కన్సోల్. సర్వర్లో లాగిన్ అయ్యాను అనుకోండి, వెల్ అండ్ గుడ్, లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్ ద లాగ్స్. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ పాత్ ఆఫ్ ద లాగ్? సో ఇక్కడ ఇదొక్క ప్లేస్లోనే లాగ్స్ ఉంటాయి. /var/log ఈజ్ ద స్టాండర్డ్ లొకేషన్ ఆఫ్ యువర్ లాగ్ ఇన్ఫర్మేషన్. ఈ ప్లేస్లోనే మీ లాగ్స్ ఉంటాయి. ఈ ప్లేస్లోకి వచ్చే మీరు వ్యాలిడేషన్ అనేది చేస్తారు. ఓకే, సో హోప్ ఇట్స్ ఎ క్లియర్. మీరు ఇక్కడ ఏం చేస్తారు? గ్రెప్ కమాండ్లు అవన్నీ యూజ్ చేస్తారు. గ్రెప్ కమాండ్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ యూజింగ్, ఇక్కడ క్యాట్ ఉంది కదా, మనం క్యాట్ యూజ్ చేస్తాము. ఇక్కడ క్యాట్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ డౌన్ ఈ రకంగా, లేకపోతే గ్రెప్ ఎర్రర్ ఈ రకంగా, ఎప్పుడెప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఇవన్నీ వ్యాలిడేషన్ చేస్తారు. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ అప్లికేషన్ టీమ్స్, మామూలుగా అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఎర్రర్ కోడ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 502 ఎర్రర్ కోడ్. ఆ ఎర్రర్ కోడ్ ఎప్పుడైనా వచ్చిందా లేదా, లేదు అనుకుంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఎర్రర్ కానీ డౌన్ టైం వచ్చినప్పుడు, ఓకే, ఆఫ్టర్ ఒక 4 words, దానికి ముందు, ఓకే, ఆఫ్టర్, ఓకే, లేదు నీకు బిఫోర్ కావాలంటే బి అనేది యూజ్ చేస్తాం. బి ఈజ్ నథింగ్ బట్ ఆ ఎర్రర్ కోడ్ రావడానికి పైన మనము బి అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. దీనివల్ల మనకి ఏంటి, సొల్యూషన్ రాదు, కానీ వీ విల్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద సిమ్టమ్స్. ఇప్పుడు మీ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లోనే మీ సొల్యూషన్ అనేది ఇచ్చాడు. అంటే వెదర్ యువర్ గోయింగ్ విత్ ద ఫీవర్ ఆర్ కైండ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఇష్యూ వెళ్ళినప్పుడు ఫస్ట్ అనాలిసిస్ చేస్తాడు. దెన్ హీ విల్ గో విత్ సమ్ కైండ్ ఆఫ్ ద కన్సల్టేషన్ ఆఫ్ యువర్ బ్లడ్ రిపోర్ట్ అన్నీ చెక్ చేసి, దెన్ హీ విల్ కమ్ అప్ విత్ ఓకే ఇది ట్రై చేయండి, ఈ డోస్తో ట్రై చేయండి, దెన్ గో విత్ మినిమల్ అండ్ మ్యాక్సిమల్. సో హియర్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ లాగ్ వ్యాలిడేషన్. అంటే ఎందుకు ఇష్యూ వచ్చింది, ఏ రకంగా ఇష్యూ వచ్చింది, మేబీ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇష్యూస్ హ్యాపెన్, ఇవన్నీ మనకు వ్యాలిడేషన్ చేయడానికి దీస్ ఆర్ ద ప్రైమరీ థింగ్స్ ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైందా? సార్, ఎస్ సార్. ఓకే, సో ఇదే రకంగానే యాజ్ అ సెడ్ యువర్ మనకు ఏసీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏసీఎల్ అనేది మనకు కంపల్సరీగా మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వచ్చే వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్. మీరు ఎలాగంటే మీరు కంపల్సరీ ఏసీఎల్ అనేది మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే అండ్ సుడోప్రివిలేజ్. సో దెర్ ఈస్ అ వన్ మోర్ టెర్మినాలజీ కాల్డ్ సుడో యూజర్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సుడో యూజర్ క్రియేషన్ అంటే ఏంటి? బేసిక్గా ఏ ఎన్విరాన్మెంట్లో అయినా కూడా యూజర్స్ అనేవాళ్ళు ఉంటారు. కానీ వాట్ ఎగ్జాక్ట్ ద సుడో యూజర్? నార్మల్ యూజర్కి సుడో యూజర్కి తేడా ఏంటి? సో ఇక్కడ నేను ఏదైనా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఐ స్విచ్డ్ యాజ్ ఏ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి test3 అనే ఒక యూజర్ ఉంది. ఈ పర్టికులర్ యూజర్ని స్విచ్ అవ్వడానికి ఐఎమ్ యూజింగ్ -3. సో ఇక్కడ చూస్తే ఐడి అని, లెట్ ఇట్ బి ఐఎమ్ రీబూటింగ్ ద సర్వర్. ఇక్కడ ఏమొచ్చింది ఇష్యూ? సో యూజర్ రూట్ ఈజ్ లాగ్డ్ ఇన్ టు ద SSHD, ప్లీజ్ రీట్రై ద ఆపరేషన్. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మీకు పర్మిషన్స్ లేవు అన్నట్టుగా అన్నమాట. మీన్స్ యూ డోంట్ హ్యావ్ ద ఆప్షన్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ద పర్మిషన్ టు పర్ఫార్మ్ దిస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి పర్మిషన్ లేకపోతేనే ఇలాంటి ఇష్యూ వస్తుంటాయి అన్నమాట. సో మీన్స్ బీయింగ్ అ test3 యూజర్ యూ డోంట్ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద ప్రివిలేజెస్. మనకి ఆ ప్రివిలేజెస్ అనేవి ఉండవు. సో నేను ఒక స్పెసిఫిక్ యూజర్, జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఈ test3 అనేది ఒక అప్లికేషన్ టీమ్ అనుకోండి. ఈ అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ యాప్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకల్, MySQL, ఇలా కొన్ని యూజర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు?
ఎవ్రీ వీక్ వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళు నా దగ్గరకు వచ్చి సో సార్ మాకు ఇట్లా మాకు పర్టికులర్ పర్మిషన్ కావాలి, లేకపోతే పర్మిషన్ లేకపోతే మేము పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీ ప్రతిసారి ఏం చేస్తుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ సిపిఎల్ స్టేటస్ ఎస్ఎస్హెచ్డి ఒక సర్వీస్ అనేది రీస్టార్ట్ చేస్తూ ఉంటాము. లేకపోతే ఒక పర్టికులర్ సర్వీస్ హెచ్టిటిపిడి సర్వీస్ ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ సర్వీస్ అనేది మేము రీస్టార్ట్ చేస్తూ ఉంటాము. ప్రజెంట్ ఈ సర్వీస్ లేదు దీనిలో. ఓకే, ఇలాంటి సర్వీస్ అనేవి రీస్టార్ట్ చేస్తూ ఉంటాము. కానీ మేము రీస్టార్ట్ చేయడానికి చూస్తూ ఉంటే మాకేమొస్తుంది, నీకు ప్రివిలేజెస్ లేదు లేకపోతే యాక్సెస్ లేదు అని వస్తుంది. సో ఫైల్కి అయితే మీరు ఏం చేస్తారు, సిహెచ్ మోడ్ కమాండో లేకపోతే అలాంటి సెట్ఎఫ్ఎస్సిఎల్లో గెట్ఎఫ్ఎస్సిఎల్లో యూజ్ చేసి యాక్సెస్లు ఇస్తారు. బట్ దీస్ ఆర్ ద నాట్ ద ఫైల్స్, రైట్? దీన్ని ఏమంటారు, సర్వీసెస్. సర్వీసెస్కి అయితే మీరు ఏం చేస్తారు, వీఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద యాక్సెస్. సో మనం ఏం చేస్తాము, ఆ యూజర్కి ప్రివిలేజెస్ అనేవి ఇస్తాము. సో యూజర్కి ప్రివిలేజెస్ అనేవి ఏ రకంగా ఇస్తాము అంటే వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ యూజర్ నీడ్ ఎ ప్రివిలేజెస్, సో ఒక కామన్ పాత్లో అటాచ్ చేస్తాం. దట్ కామన్ పాత్ వీఆర్ కాలింగ్ యాజ్ /etc sudoers ఫైల్. సో బేసిక్గా ఇది మనకు /etc మీకు లైనక్స్ అయినా ఏదైనా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐఎమ్ టేకింగ్ ద వన్ యూజర్. ఒక యూజర్ని నేను ఫస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక యూజర్ని క్రియేట్ చేశాను. ఓకే, యూజర్కి పాస్వర్డ్ అనేది ఇచ్చాను. ఓకే, లెట్ ఇట్ బి ఐఎమ్ యూజింగ్ ద పాస్వర్డ్ స్పేస్ డెమో యూజర్. ఓకే, ఐఎమ్ గివింగ్ ద సమ్ పాస్వర్డ్ టు ద పర్టికులర్ యూజర్. పాస్వర్డ్ అనేది ఇచ్చాను. సో నౌ ద రిక్వైర్మెంట్ ఈజ్ దట్ ఓకే ఆ యూజర్ ఉందా లేదా అని చెక్ చేయడం అనేది బేసిక్గా మనం ఐడి కమాండ్తో చెక్ చేస్తాము. దట్స్ అ కామన్ ప్రొసీజర్. ఫస్ట్ యూజర్ ఉందా లేదా అని, యూజర్ అనేది ఉంది. సో నౌ రిక్వైర్మెంట్ ఈజ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ థింగ్ ఏం చేస్తామంటే ఫస్ట్ మనము ఒక ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేయడానికి చూద్దాం. ఓకే, సో నార్మల్ యూజర్గా మనం ఏం చేస్తామంటే వీ లాగ్డ్ ఇన్ యాజ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను, రూట్ యూజర్ కింద ఉన్నాను. సో ఐ విల్ స్విచ్ ఇన్ టు ద డెమో యూజర్. సో ఐడి ఈక్వల్స్ టు డెమో యూజర్ ఎం ఇన్స్టాల్ http pd స్టార్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ చూసినప్పుడు దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది వచ్చింది. అండర్ ద రూట్ యూజర్ ఈజ్ నాట్ మోస్ట్ ఆఫ్ నథింగ్ బట్ యూ హ్యావ్ ఎ ప్రివిలేజెస్ ఇష్యూస్. సో అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేశారు, బాస్ మేము ఇట్లా రన్ చేస్తుంటే మాకు ప్రివిలేజెస్ ఇష్యూ వస్తున్నాయి, కెన్ యూ హెల్ప్ మీ అవుట్. సో అదే మీరు రూట్ కింద చేస్తే ఎం ఇన్స్టాల్ httpd స్టార్ అని కొడితే మీకు రూట్ కిందనైతే ఇట్ ఈస్ మూవింగ్ ఆన్. ఓకే, అట్లీస్ట్ మనకు ఆ థింగ్స్ అనేవి తీసుకుంటుంది. కానీ యూజర్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద థింగ్. సో దట్ ఈస్ అ ప్రైమరీ ఇష్యూ. సో ఇక్కడ మనకి డేటా అనేది టేకింగ్ లాంగ్ టైం. సో మీ ఎం రెపాజిటరీ అనేది టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి. ఓకే, సో సార్ అది హెచ్టిటి ఓకే httpd సో ఇక్కడ నో మెన్షన్ చేస్తాను. అది ఈ ప్యాకేజెస్ ఉన్నాయి ఇన్స్టాల్ చేయాలంటుంది. నో, యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ది నో. సో మై ఎక్స్పెక్టేషన్ ఆల్సో నా యూజర్ లెవెల్లో కూడా ఈ రకంగానే జరగాలి. అలా జరగాలి అంటే మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు పర్టికులర్ యూజర్ని మనము వీఆర్ గోయింగ్ టు అటాచ్ ఇన్ టు ద పర్టికులర్ గ్రూప్. మామూలుగా అయితే మనకి లైనక్స్లో ఎలా ఉంటుంది, సో దిస్ ఈజ్ ద పాత్ అంట /etc sudoers ఫైల్. ఈ పర్టికులర్ ప్లేస్లో మనము ఆ యూజర్ని అటాచ్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఈ పర్టికులర్ ప్లేస్లో మనకు వీఆర్ గోయింగ్ టు అటాచ్ సేమ్ థింగ్ వితౌట్ పాస్వర్డ్. ఇప్పుడు యూజర్ వితౌట్ పాస్వర్డ్ లాగిన్ అవ్వాలా, విత్ పాస్వర్డ్ లాగిన్ అవ్వాలా అంటే ఈ పర్టికులర్ గ్రూప్ని యూజర్కి అటాచ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ గ్రూప్ నేను అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది, యూజర్కి అన్ని ప్రివిలేజెస్ ఆల్ ప్రివిలేజెస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి పర్టికులర్ యూజర్ ఏది ఐడి
డెమో యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం చేసాము, ఈ పర్టికులర్ యూజర్ అనేది ఆల్రెడీ ఇట్స్ వీల్లో ఉంది. ఓకే, సో మనం ఏం చేస్తాము, అటాచ్ అనేది ఏ రకంగా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెమో యూజర్ ఆల్ అండ్ ఆల్ అనేది మనం అక్కడ రిఫ్లెక్ట్ చేస్తాం. సో ఇఫ్ యూ కెన్ గో అప్ హియర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ మాడ్ కమాండ్ ద్వారా యూ కెన్ ట్రై టు మోడిఫై ఇట్. ఓకే, సో యూజర్ని మోడిఫై చేశాను, ఒక మీన్స్ గ్రూప్కి అటాచ్ చేశాను. దట్ ఈస్ వాట్ ఐ సింప్లీ డన్ విత్ గ్రూప్ అటాచ్మెంట్ అనేది చేశాను. చేసిన తర్వాత ఓకే, దెన్ ఎడిట్ చేసి మనము జస్ట్ ఇక్కడ ఆల్ అండ్ ఆల్ అని ఇస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో విత్ ఎంటైర్ థింగ్ ఆర్ యూ వాంట్ టు గో విత్ ఓన్లీ ఒక కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి ఇక్కడ ప్రతి దానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పర్టికులర్ ఫైల్. సో నానో అనేది యూజ్ చేస్తున్నాను, యూజ్ ద నానో. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద పర్టికులర్ ప్యాకేజ్. సో ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ వీల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్లో ఐ అటాచ్ డెమో యూజర్. ఓకే, ఆల్ ఈక్వల్స్ టు ఆల్ ఆల్ అంటే తను ఏది రన్ చేయడం కన్నా పర్మిషన్స్ ఇవ్వండి అని. సో సేవ్ చేశాను. ఓకే, సో జస్ట్ టు వ్యాలిడేట్ నేనేం చేస్తాను, ఆ డెమో యూజర్ని క్రిప్ట్ చేస్తాను. /etc DOERS యూజర్ ఎంట్రీ అనేది ఉంది. సో నా యూజర్ ఎంట్రీ అనేది ఉంది. ఎంట్రీ ఉన్న తర్వాత మనం ఏం చేస్తాము, దట్ వుడ్ బి ఆల్వేస్ ఎ బెటర్, మనకు సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ని రీస్టార్ట్ చేస్తే మనకు సర్వీసెస్ను లేకపోతే బెటర్ అవుతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్లీ ఆల్సో వీ కెన్ పర్ఫామ్. నా వ్యాలిడేషన్ అనేది ఎలా చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఒకటి పర్టికులర్ యూజర్ కింద నథింగ్ బట్ లెట్ ఇట్ బి సుడో అని యూజ్ చేసినప్పుడు మనము డైరెక్ట్లీ వీ కెన్ పర్ఫామ్. లెట్ ఇట్ బి స్విచ్ ఇన్ టు ద పర్టికులర్ యూజర్, SU హైఫన్ ఈ పర్టికులర్ యూజర్ కింద స్విచ్ అయ్యాను. సో ఐ లాగ్డ్ ఇన్ యాజ్ ఎ స్విచ్ యూజర్. ఇప్పుడు మనం ఏం కమాండ్ కొడుతున్నాము, yum install httpd అనే ఒక కమాండ్ అనేది కొడుతున్నాను. సో ఈ కమాండ్ కొట్టినప్పుడు నాకు ప్రివిలేజెస్ ఇష్యూ అని వచ్చింది. సేమ్ కమాండ్ నేను ఏం చేస్తున్నాను విత్ సుడో అనే దాంట్లో కొడుతున్నాను. సో ఆటోమేటిక్గా కొట్టినప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద పాస్వర్డ్. సో అక్కడ మనం ఏ పాస్వర్డ్ అనేది మనం సర్వర్లో ఇచ్చామో ఆ పాస్వర్డ్ అనేది ఐఎమ్ గివింగ్ ద పాస్వర్డ్. సో నౌ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, రైట్? అర్థమైందా మీకు? అంతకుముందు ఆ యూజర్కి ప్రివిలేజెస్ లేవు, కానీ ఇప్పుడు నేను ప్రివిలేజెస్ ఇచ్చాను పర్టికులర్ యూజర్కి. సో మీకు కూడా రియల్ టైంలో అప్లికేషన్ టీం వాళ్ళు ఏమడుగుతారు, ఓకే వన్ థింగ్, ఒకటి ఆల్ అంటే ప్రతిదానికి నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు నాకు కొన్నిటికే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు స్పెసిఫై ద కమాండ్స్. ఈ రకంగా అప్లికేషన్ టీం వాళ్ళు మాకు ఈ కమాండ్స్ ఇవ్వు అనుకుంటే ఫస్ట్ దాలు సెకండ్ దాల తర్వాత ఈ రకంగా కమాండ్స్ అనేది మెన్షన్ చేస్తాం. సో దీస్ 2 types ఆఫ్ ద థింగ్స్ వీఆర్ పర్ఫార్మింగ్. దీన్నే మనము మనం హార్డనింగ్లో కూడా చేస్తాం. ఓకే, హార్డనింగ్ చేసినప్పుడు కూడా ఇదే చేస్తాం. శశాంక్, హార్డనింగ్ నిన్న చెప్పావు కదా, గుర్తుందా? హార్డనింగ్లో ఈ ప్రివిలేజెస్ వ్యాలిడేషన్ కూడా మనం చేస్తాం. మోడిఫికేషన్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇట్. హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైందా? ఎనీ డౌట్స్? No, sir. సో ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఏమొస్తాయి, 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విల్. ఒకటి ఎస్యూకి సుడోకి డిఫరెన్స్ ఏంటి? ఎస్యూ అనేది ఏం చేస్తుంది, ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి స్విచ్ అవ్వడానికి ఎస్యూ ఈజ్ నథింగ్ బట్ స్విచ్ యూజర్. సుడో ఈజ్ నథింగ్ బట్ executing the things with extra privileges. Okay, and the third question is that what is the default place
or configuration file of sudo s /etc sudo s file. Okay, so these are the primary things and the primary objective of your user management. Okay, so please go through that user management groups కానీ permission కానీ set FACL కానీ and meanwhile go with the sudo s also. ఒకసారి అన్నీ go through చేయండి, it will help you lot. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ టుమారో we are